ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ CIT వద్ద కడప డ్రైవర్స్ కమిటీ నుంచి అందరికీ నమస్కారాలు. ఈరోజు కడప నగరపాలక సంస్థలో చనిపోయినటువంటి కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వకుండా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. గతంలో దాదాపుగా 4 సంవత్సరాలు పైబడి చనిపోయినటువంటి కుటుంబాలలో ఉద్యోగాలు ఇవ్వడం లేదు. వాళ్ళ కుటుంబం మరింత చిన్నభిన్నమైనటువంటి పరిస్థితి, ఆర్థిక ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంతేకాకుండా వాళ్ళు వడ్డీలు తెచ్చుకున్నటువంటి అమౌంట్, డబ్బులు ఏదైతే ఉందో ఆ వడ్డీలు కట్టుకోలేక బతకడానికి చాలా కష్టంగా వ్యవహరిస్తూ ఉంది. చాలాసార్లు రాయబారాలు అనేక సార్లు చెప్పడం జరిగింది అధికారులకు, కలెక్టర్ గారికి, ఇన్ఛార్జ్ మంత్రులకు, ఎమ్మెల్యే గారికి చెప్పినప్పటికీ వాళ్ళేమో పోయి మాట్లాడినప్పుడేమో చాలా చేస్తామని చెప్పి కంటితుడుపు మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పటికే మించిపోయిందేం లేదు. గతంలో పోయిన 2 నెలల క్రితం చేసినటువంటి ఆమరణ నిరాహార దీక్షలో మేము వెంటనే 15 రోజుల్లోనే ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అప్పుడున్నటువంటి కమిషనర్ గారు, అదేవిధంగా మన కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. ఇప్పటికైనా నగరంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు జోక్యం చేసుకొని కలెక్టర్ గారు జోక్యం చేసుకొని మాకు చనిపోయినటువంటి నిధులు నిలుస్తున్నటువంటి చనిపోయినటువంటి ఆఫ్కాస్లో పనిచేస్తున్నటువంటి కుటుంబాలను వాళ్ళకు ఒక ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని చెప్పి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ CIT మనందంగా అడుగుతా ఉన్నాం. లేని పక్షంలో ఇప్పటికే మేము చాలాసార్లు అడిగాం, ఇంతవరకు కూడా మీరు స్పందించలేదు. కాబట్టి మీరు తొందరగా స్పందించి మా సమస్యలు పరిష్కరించినట్టయితే మేము ఏ కార్యక్రమానికి పోకుండా ఉంటామని చెప్పి తెలియజేస్తాను. విధి లేని పక్షంలో రేపు నెల ఎప్పటి నుంచైనా కూడా సమ్మెలోకి పోవడానికి CITగా తెలియజేస్తాను. విధి లేని పరిస్థితుల్లో సమ్మెలోకి పోతున్నాం తప్ప మాకు సంతోషమైనటువంటి కడుపు నిండో మేము వెళ్ళలేదని చెప్పి చెప్తా ఉన్నాం. అంతేకాకుండా రిటైర్డ్ అయినటువంటి కార్మికులకు ఏ ఒక్క రూపాయి, ఆఫ్కాస్ రిటైర్డ్ అయినటువంటి కార్మికులకు ఏ ఒక్క రూపాయి ఇవ్వకుండా కాలయాపన రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. అందుకనే తక్షణమే మీరు రిటైర్డ్ అయినటువంటి కుటుంబాలను కూడా ఏదో రకమైనటువంటి రూపంలో ఆదుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇవన్నీ కూడా తక్షణమే చేయకపోతే మాత్రం ఈ ఎమ్మెల్యే గారు పూర్తిగా జోక్యం చేసుకోవాలి. ఎందుకంటే కడప నగరంలో మొదటి మహిళ, ఇప్పుడు ఉన్నటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి బాగా అవసరాలు మహిళలు తెలుసు. అందులోనూ కడప నగరంలో మహిళగా ఉన్నటువంటి మాధవరెడ్డి గారు జోక్యం చేసుకొని మాకు రావాల్సినటువంటి కార్యనియామకాలైనటువంటి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము. లేని పక్షంలో ఎప్పటి నుంచైనా సరే నగరం అంతా కూడా సమ్మెలోకి పోవడానికి మేము వెళ్తామని చెప్పి CITగా తెలియజేసుకుంటాను. ఓకే, నాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు.